ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మే నెల 10వ తేదీన శని త్రయోదశి రాబోతుంది. శని త్రయోదశి అనేది చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఈ శని త్రయోదశి కారణంగా 6 రాసుల వారికి అష్టమ శని దోషాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రాసుల వారు ముందుగానే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, లేకపోతే జీవితాంతము కూడా శని దోషాలతో ఇబ్బందులు పడతారు. ఏ రాసుల వారికి శని దోషాలు పడబోతున్నాయి, అదేవిధంగా ఎలాంటి నియమాలను వీరు పాటించాలి, శని త్రయోదశి రోజున పాటించవలసినటువంటి విధి విధానాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శని అనే పేరు వినగానే ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోతూ ఉంటారు. కానీ ఈ పవిత్రమైనటువంటి శని త్రయోదశి రోజున శనిదేవుణ్ణి పూజిస్తే ఊహించినటువంటి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. క్షీరసాగర మదనం జరిగినప్పుడు అలాహలాన్ని తన కంఠంలో దాచుకొని ముల్లోకాలను కాపాడినటువంటి ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ముక్కోటి దేవతలందరూ కూడా శివుణ్ణి వద్దకు వెళ్ళినటువంటి రోజే ఈ యొక్క శని త్రయోదశి తిథి. మే 10వ తేదీన ఈ యొక్క శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా శివాలయానికి వెళ్ళి నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెను దీపారాధన చేసి శనిదేవునికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సంవత్సరానికి సరిపడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఏదైనా శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ 11 ప్రదక్షిణలు చేస్తే కుటుంబ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా శని దేవునికి వాహనం కాకి కాబట్టి ఈ యొక్క శని త్రయోదశి రోజున కాకులకు ఆహారం పెట్టడం, అలాగే నల్ల చీమలకు పంచదార పెట్టడం చేస్తే మీకు విపరీతమైనటువంటి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. మే 10వ తేదీ శని త్రయోదశి నుండి 6 రాశుల వారికి అష్టమ శని దోషాలు ఏర్పడబోతున్నాయి. మేషరాశి, సింహరాశి, కన్యరాశి, ధనుష రాశి, కుంభరాశి, అదేవిధంగా మీనరాశి. ఈ 6 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క శని త్రయోదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటిస్తేనే ఈ యొక్క 6 రాశుల వారికి మంచి జరుగుతుంది. లేదంటే మీ జీవితాంతం కష్టాలను అయితే అనుభవించవలసిందే. మొదటిగా మేషరాశి వారి గురించి అయితే తెలుసుకుందాం. మే 10వ తేదీ నుండి మేషరాశి వ్యయస్థానంలోకి శని భగవానుడు ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల మేషరాశి వారికి ఏళ్లనాటి శని ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఏళ్లనాటి శని దోషాల వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఊహించినటువంటి కష్టాలు అయితే ఏర్పడబోతున్నాయి. ఎన్నో అనర్థాలు జరగబోతున్నాయి. కష్ట నష్టాలను అనుభవించవలసినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ముఖ్యంగా ఉద్యోగం పోరాటం, అదేవిధంగా ఇష్టం లేనటువంటి ప్రాంతాలకు బదిలీ కావడం, పని భారం ఎక్కువవ్వడం, ఇంట్లో ఖర్చులు పెరగడం, కుటుంబ సమస్యలు ఏర్పడడం, ఆరోగ్యం అనేది దెబ్బతినడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క మేషరాశి వారికి ఎన్నో కష్టాలు ఎదుర్కోబడతారు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఏళ్లనాటి శని ప్రభావం నుండి తప్పించుకోవాలి అంటే మే 10వ తేదీన ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని దేవునికి తైలాభిషేకం చేయండి. బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయండి. తద్వారా ఏళ్లనాటి శని ప్రభావం అనేది లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఇక మే 10వ తేదీ నుండి ఈ యొక్క సింహరాశి వారికి కనుక మనం చూసినట్లయితే అష్టమ శని దోషం ప్రారంభం కాబోతుంది. అష్టమ శని దోషం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలను అనుభవించవలసిందే. ఎంత కష్టపడ్డా కూడా ఆదాయం అనేది పెరగదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుందనే చెప్పాలి. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఇక వృత్తిగత సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఉద్యోగంలో కూడా కష్ట నష్టాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇక వృత్తి వ్యాపారాలు ముందుకు సాగవు. ఇక అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే పెళ్లి ప్రయత్నాలు ఫలించవు. కాబట్టి మే 10వ తేదీన ఈ యొక్క సింహరాశి వారు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి శని తైలాభిషేకం చేయించుకొని శనిదేవుణ్ణి ముందుగా ఒక దీపం వెలిగించి బ్రాహ్మణులకు దానం చేయండి. అష్టమ శని దోషాల నుండి తప్పించుకోవచ్చు. ఇకపోతే కన్యరాశి వారికి 7వ స్థానంలో శని సంచారం ప్రభావంతో ఏళ్లనాటి శని ప్రారంభమవుతుంది. ఏదైనా ఒక పని చేయాలంటే 1కి 2 సార్లు తిరగాల్సి వస్తుంది. శని భారం ఎక్కువగా పెరుగుతుంది. మీ యొక్క ఆదాయం అనేది తగ్గుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శని భారం అనేది పెరుగుతుంది.
పెళ్లి సంబంధాలు చివరి దాకా వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. అప్పుల సమస్యలు అనేవి రెట్టింపుగా అవుతాయి. కాబట్టి మే 10వ తేదీన ఈ యొక్క శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శని దేవునికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. అదేవిధంగా శని దేవుని నుండి ఖచ్చితంగా మీరు అయితే దోషాల నుండి తప్పించుకోగలుగుతారు. ఇకపోతే ధనుసు రాశి వారికి చతుర్థ స్థానంలో శని ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం అనేది మీకు కలగబోతుంది. దీనివల్ల మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు అనేవి తగ్గిపోయి కుటుంబంలో మనశ్శాంతి అనేది కోల్పోగలుగుతారు. మనశ్శాంతి, కుటుంబంలో బరువు బాధ్యతలు అనేవి పెరగడంతో పాటు కుటుంబంలో సమస్యలు అనేవి ఎక్కువ కాబోతున్నాయి. ఆస్తిపాస్తుల సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారు. గృహ ప్రయత్నాలు అయితే మీకు ఎన్నెన్నో ఆటంకాలను తెచ్చిపెడతాయి. అప్పులు పెరుగుతాయి. కటిక పేదరికాన్ని అయితే మీరు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయించుకొని శివుణ్ణి పూజించండి. అర్ధాష్టమ శని దోషాల నుండి అయితే తప్పించుకోవచ్చు. ఇకపోతే కుంభరాశి వారికి కూడా ఏళ్లనాటి శని ప్రారంభం అయితే కాబోతుంది. ఈ యొక్క కుంభరాశి వారు ధనస్థానంలో శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు అయితే ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందదు. మీ యొక్క ధనదానాలు అన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. ఎన్నడూ కూడా లేనటువంటి విధంగా మీకు కుటుంబ సమస్యలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అనేది ఎక్కువగా పెరుగుతుంది. కష్ట నష్టాలు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శని త్రయోదశి రోజున ఈ యొక్క కుంభరాశి వారు కూడా శనికి తైలాభిషేకం చేయించండి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. మీకు అన్నీ కూడా మంచి ఫలితాలు అయితే సిద్ధిస్తాయి. ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారు కూడా ఏళ్లనాటి శని అనేది మొదలు కాబోతుంది. వృత్తి వ్యాపార సమస్యలు అనేవి తలెత్తవచ్చును. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఎంత కష్టపడ్డా సరే మీ చేసేటువంటి పనికి ఫలితం అనేది ఉండదు. ఇష్టమైనటువంటి బంధుమిత్రులు కూడా దూరం అవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలించవు. అలాగే పెళ్లి ప్రయత్నాలు కూడా నిరాశను కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల కూడా చాలా నష్టపోతారు. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి నమ్మకమైనటువంటి వ్యక్తులే మోసం చేస్తారు. కాబట్టి ఈ యొక్క శని త్రయోదశి రోజున ఈ యొక్క మీనరాశి వారు శనిదేవునికి తైలాభిషేకం చేయించి శనికి ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. మీకు అన్నిటినీ కూడా మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా అందుకోగలుగుతారు. సో చూశారు కదండి, ఈ రోజున మీరు ఏ విధమైనటువంటి విధి విధానాలను పాటించాలి, ఏ విధమైనటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.